తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్లో 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే చలి తీవ్రతతో శ్వాస సమస్యల కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్తున్నారు చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మహబూబ్ ఖాన్. కోవిడ్ పేషెంట్ల కోసం ఐసోలేషన్ వార్డులో అన్ని ఏర్పాట్లు చేశామంటున్న మహబూబ్ ఖాన్తో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా కరోనా బెంబేలెత్తిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటు పాజిటివ్ కేసెస్ నమోదవుతున్న నేపథ్యంలో చెస్ట్ హాస్పిటల్లో మనకు మేజర్గా రెస్పిరేటరీ ఇష్యూస్తో అడ్మిషన్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మహబూబ్ ఖాన్ సార్ ఉన్నారు. సార్, జనరల్గా చలి తీవ్రత విపరీతంగా ఉంటుంది. రెస్పిరేటరీ ఇష్యూస్తోనే జనరల్గా అడ్మిషన్స్ అవుతూ ఉంటాయి. మరోవైపు కరోనా పాజిటివ్ కేసెస్ కూడా మనకి రోజు రోజుకి సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇక్కడ చెస్ట్ హాస్పిటల్ పరిస్థితి ఏంటి? ఎన్ని కేసెస్ పాజిటివ్ కేసెస్ అడ్మిషన్స్ ఉన్నాయి? మేము ఇప్పుడు ఒక 4 days నుంచి మేము ఈ కేసులు పంపిస్తున్నాము. సో ఇలా 1 or 2 కేసెస్ వస్తూ ఉన్నాయి. సో అందరు స్టేబుల్గానే ఉన్నాయి. అయితే ఏంటంటే ఇక్కడ ఈ సీజన్లో మా చెస్ట్ హాస్పిటల్కి ఆస్తమా COPD కేసెస్ కాస్త ఎక్కువగా వస్తాయి. సో అందుకని మేము ఏం చేసామంటే ఒక థంబ్ రూల్గా ఏ కేసెస్ వచ్చినా కానీ అడ్మిట్ అయిన ప్రతి కేసుకి మేము RT-PCR చేస్తున్నాము. ప్లస్ అదర్ డౌట్గా ఉన్న కేసులు కూడా చేస్తున్నాము. సో ఈ సీజన్లో మామూలుగానే మాకు కేసులు కాస్త ఎక్కువగా అంటే ఒక 15 to 20% కాస్త ఎక్కువ వస్తాయి ఈ కేసులు ఈ శ్వాసకోశ సంబంధించిన వ్యాధులతో. రైట్, మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? ఇటు ఐసోలేషన్ వార్డ్స్ ఆల్రెడీ చెస్ట్ హాస్పిటల్ గత వేవ్స్లో కూడా ట్రీట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? ఎంతవరకు మీరు అవన్నీ కూడా మళ్ళీ, ఎందుకంటే వెంటిలేటర్స్ కూడా కొన్ని పాడని అనేసి అన్నారు కదా, సో అవి ఎట్లా ఉన్నాయి? అంటే మా దగ్గర ఏంటంటే మేము 20 బెడ్స్తో మేము 10 బెడ్స్ మేలు 10 బెడ్స్ ఫీమేల్తో మేము స్టార్ట్ చేసాము. సో ప్రస్తుతానికి బెడ్ స్ట్రెంత్ గురించి ఎలాంటి డౌట్ లేదు. అన్నిటి కూడా ఆక్సిజన్ సప్లై ఉంది. ఒకవేళ వీళ్ళకి ఏమైనా వెంటిలేటర్ కావాలన్నా కానీ వెంటిలేటర్ సపోర్ట్ గురించి కూడా అన్ని చూసాం. మా దగ్గర దాదాపు 45 ఉన్నాయి. 45లో 24 వరకు పనిచేస్తున్నాయి. మెడిసిన్స్ అన్ని ప్రొక్యూర్ చేసుకున్నాం. PPE కిట్స్ కూడా తీసుకొచ్చాము. ఈ స్టాఫ్ను కూడా అలర్ట్ చేసి పెట్టాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. చెస్ట్ హాస్పిటల్లో ఆక్సిజన్ 3 రకాల ఆక్సిజన్లు ఉన్నాయి. లిక్విడ్ ఆక్సిజన్ ఒకటి, PSA ప్లాంట్ ఒకటి, తర్వాత ఈ సిలిండర్స్ కూడా పెట్టుకొని ఉంచుకున్నాం. రైట్, మనకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అలర్ట్స్ ప్రకారం పాజిటివ్ వచ్చిన ప్రతి కేసుని కూడా జీనోమ్ సీక్వెన్సింగ్కి కూడా పంపించాలి ఆ శాంపుల్ని అనేది చెప్తుంది. ఇక్కడ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? అంటే మాది శాంపిల్ కలెక్షన్ సెంటరే కానీ టెస్టింగ్ సెంటర్ కాదు. సో మేమేం చేస్తామంటే పేషెంట్ శాంపిల్స్ తీసి VTM అంటారు, వైరస్ ట్రాన్స్పోర్ట్ మీడియా. ఈ శాంపిల్స్ అన్ని మేమేం చేస్తామంటే గాంధీ హాస్పిటల్ కానీ లేకపోతే ఫీవర్ హాస్పిటల్ కానీ ఎక్కడైతే వాళ్ళు పంపిమంటే అక్కడ పంపిస్తాం. అక్కడ వాళ్ళంతా ప్రొక్యూర్ చేసుకొని వాళ్ళందరి అంటే డిస్టిక్లో నుంచి కానీ స్టేట్లో నుంచి కానీ వచ్చి తీసుకొని అక్కడి నుంచి జీనోమ్ సీక్వెన్సింగ్ పంపిస్తారు. యూజువల్గా మన దగ్గర ఉన్న సెంటర్స్ ఏంటంటే గాంధీ కానీ తర్వాత వాళ్ళకి వీలుకు పోతే వేరే చోటకి పంపించుకోవటం అది చూస్తుంటారు. 4 పాజిటివ్ కేసెస్ ట్రీట్మెంట్లో అయితే ఉన్నారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి చాలా స్టేబుల్గా ఉంది అనేసి డాక్టర్ చెప్తున్నారు. ఓవరాల్గా అయితే మనం ప్రికాషన్ మెజర్స్ తప్పకుండా తీసుకోవాలి. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కదా అని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం కుదరదు అనేసి క్లియర్గా వార్న్ చేస్తూనే ఉన్నారు వైద్యులు. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండటం అనేది చాలా అవసరం. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో రాధిక NTV, హైదరాబాద్.